శ్రీహరుల రూపమును, లక్ష్మీ స్వరూపమును, పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరి స్వరూపమును వివరించి దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 34వ భాగము. హ్రీంకార చింత్య పరమేశ్వరి శ్రీ లలితా మహాత్రిపుర సుందరి హ్రీంకారమునందు చింతింపదగినది, అనగా ఆలోచించదగినది. ఈ హ్రీంకారము పంచప్రణవములైన శ్రీం హ్రీం క్లీం ఐం సౌహులలో ఒకటి. మహాప్రణవ మంత్రమైన ఓంకారంతో సమానమై పరబ్రహ్మ స్వరూపమునకు ప్రతీకలు ఈ పంచప్రణవములు. అట్టి పంచప్రణవములలో ఒకటైన భువనేశ్వరీ బీజమును నిరంతరము చింతించుచుండుటచే, అనగా ఆలోచించుచుండుటచే అది పరమేశ్వరి అయిన లలితా మహాత్రిపుర సుందరి ఆలోచనే అవుతుంది. కాబట్టి శ్రీ లలితా త్రిశతి స్తోత్రము ఆ తల్లిని హ్రీంకార చింత్య అనే నామముచే కీర్తించింది. ఏ విధముగా ప్రణవబీజమైన ఓంకారమును అనునిత్యము సాధన చేసినట్లయితే అది కైవల్య పదమునకు అందున్న పరమాత్మ సన్నిధికి దారి తీస్తుందో, అదే విధముగా పంచప్రణవములలో ఒకటి భువనేశ్వరీ బీజమైన హ్రీంకారము కూడా మణిద్వీపములోని జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి సాన్నిధ్యమునకు మనలను చేరుస్తుంది. హ్రీం బీజము ధ్యానయోగ్యమైన మంత్రమొకటచే దేవతా సాక్షాత్కారమునకు అత్యంత యుక్తమైన మంత్రమని యోగ వేద మార్గ రహస్యములు తెలియచేయుచున్నవి. హ్రీంకారము పరమేశ్వరి యొక్క అపర రూపముగా ధ్యానింపదగినది కనుక శ్రీ లలితా త్రిశతి జగన్మాతను హ్రీంకార చింత్య అను నామముచే కీర్తించింది. హ్రీం హ్రీం అను పదమునకు అర్థము సర్వమును హరించి ముక్తిని ప్రసాదించునది. ముక్తి అనగా కైవల్యమును ప్రసాదించునది జగన్మాత. అయితే అంతకు ముందు మానవుడు ప్రాపంచికమైన అనేకమైన పాశములతో బంధించబడి ఆ బంధములను తెంచుకొనుటకు కూడా ఆసక్తుడై విలవిలలాడుతూ ఉంటాడు. అటువంటప్పుడు హ్రీంకార రూపిణి అయిన జగన్మాతను హ్రీంకార బీజముతో అనునిత్యము సాధన చేసినట్లయితే పరమేశ్వరి లలితాంబిక జీవుని సమస్త బంధముల నుండి విముక్తిని చేసి పునర్జన్మరాహిత్యము అనే కైవల్యమును ప్రసాదిస్తుంది. కనుకని శ్రీ లలితా త్రిశతి పరమేశ్వరిని హ్రీం అని వర్ణించింది. మాయాస్వరూపమైన ఈ జగత్తులో జన్మించిన మానవుడు ఆదిపరాశక్తి అయిన లలితాంబికను విద్య, ఐశ్వర్యము, శక్తి మొదలైనవి ప్రసాదించగలిగినదిగా మాత్రమే భావిస్తాడు. కానీ వీటన్నిటికీ ఆ తల్లి అధిష్టాన దేవత అయినప్పటికీ వాస్తవమునకు జగదీశ్వరి స్వయముగా పరమానంద ముక్తి స్వరూపిణి, కైవల్య బలము ప్రసాదించగలిగినది కనుక జగన్మాత హ్రీం అను నామాక్షరముతో కీర్తించబడినది. హ్రీం అనునది మహాశక్తివంతమైన బీజము, నామము. హృత్ అనగా హృదయము. ఈ బీజమంత్రము హృదయము నుండి ఆవిర్భవించినది. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ అన్న వేదవాక్యమును అనుసరించి హ్రీం అనునది లక్ష్మీ స్వరూపము కూడా. హ్రీః అను శబ్దమే పురుష రూపముతో హరిగా రూపొందినది. ఆ హరి అనురూపము నుండి 2 అకారములు కలిగి హర అనురూపము ఆవిర్భవించినది.
ఈ హరా శబ్దములోని 2 అకారములను తీసి ఈం అనే పంచప్రణవములలో ఒకటైన బీజము కలిసి హ్రీం అనే నామముతో నిర్గుణమైన నిరాకారమైన శుద్ధ శక్తి స్వరూపమైన భువనేశ్వరి బీజము ఆవిర్భవించినది. ఈ విధముగా అత్యంత ప్రతిభావంతమైనది హరిహరాదులకు, లక్ష్మీదేవికి, భువనేశ్వరీదేవికి ఈ విధముగా సర్వదేవతా స్వరూపముగా ఆవిర్భవించినది హ్రీం అను తల్లి నామము. హ్రీం శరీరిణి యద్భావం తద్భవతి అన్నట్లుగా తనను నమ్మి ఆరాధించు తన భక్తులు తనను ఏ రూపములో చూడాలనుకుంటే ఆ రూపముతో దర్శనమిచ్చింది. ఏ నామముతో పిలిస్తే ఆ నామముతో పలికింది జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి. అయితే నిర్గుణ నిర్వికల్ప నిరాకార స్వరూపిణి అయిన జగదీశ్వరి లలితా మహాత్రిపుర సుందరికి ఒక రూపము లేదా శరీరము అంటూ లేనే లేదు. పంచదశి మంత్రములోని హ్రీంకారమే ఆ తల్లి యొక్క శరీరము అని వివరిస్తున్నది శ్రీ లలితా త్రిశతి స్తోత్రము. హ్రీంకార రూపిణి అని ప్రారంభించి హ్రీం శరీరిణి అని ఆ తల్లి యొక్క నిర్గుణ స్వరూపము వర్ణించబడినది. హకార రూప ఈ నామమునకు వివరణను తెలుసుకునే ముందు ఒక్కసారి మనము కొన్ని విషయములను పురస్చరణ చేసుకోవలసి ఉంటుంది. పరమేశ్వరి యొక్క ఆరాధన సగుణ రూపము, నిర్గుణ రూపము అని 2 రకములుగా ఉంటుందని శ్రీ లలితా సహస్రనామములు జగన్మాత లలితాంబిక యొక్క సగుణ రూపమును ఎక్కువగా వర్ణిస్తే, శ్రీ లలితా త్రిశతి పరమేశ్వరి యొక్క నిర్గుణ స్వరూపమును వర్ణిస్తుంది. శ్రీ పంచదశి మంత్రములోని 3 కూటములైన వాగ్భవ, కామరాజ, శక్తి కూటములు అందులోని క ఏ ఈ లహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం అనేవి ఆ 3 కూటములని ఇప్పటికే మనము తెలుసుకున్నాము. గత 100 నామములలో వాగ్భవ కూటములోని 5 అక్షరములైన క ఏ ఈ లహ్రీం అను 5 అక్షరములకు సంబంధించిన నామములను వివరించిన శ్రీ లలితా త్రిశతి స్తోత్రము ఈ నామము నుండి 2వదైన కామరాజకూటములోని 1 అక్షరమైన హకారమును జగన్మాత రూపముగా హకార రూప అని వివరిస్తున్నది. హకారము ఈశ్వర బీజము. శివశక్తులకు భేదము లేకపోవుటచే వారిరువురు అర్ధనారీశ్వరీ స్వరూపులగుటచే జగన్మాత మహాకామేశ్వరి కూడా హకార రూప. బ్రహ్మాది సకల దేవతలు, ఋషులు, మునులు దర్శించుటకు తపించిపోయిన జగన్మాత రూపమే హకార రూపము. మరికొన్ని నామార్థముల వివరణతో మరలా మీ ముందుకు వస్తాను.